మెయిన్గా మనం చూస్తే ధూమపానం చేసిన వాళ్ళు, తర్వాత ఆల్కహాల్ బాగా ఎక్కువగా తీసుకునే వాళ్ళకి సో హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఏజ్ పెరుగుతున్న కొద్దికి అబోవ్ 50 ఇయర్స్, అబోవ్ 60 ఇయర్స్ ఉన్నప్పుడు మన హార్ట్ అటాక్ రిస్క్ అనేది పెరుగుతుంది. మెయిన్ జనరల్ పబ్లిక్లో చూసినప్పుడు మేల్స్లో అంటే మగవాళ్ళలో 45 ఇయర్స్ కన్నా ఎక్కువ, ఆ తర్వాత ఫిమేల్స్లో 55 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అది కాకుండా ఫ్యామిలీ హిస్టరీలో మనకి హార్ట్ అటాక్ అంటే మగవాళ్ళకి అబోవ్ 45 ఇయర్స్, తర్వాత అబోవ్ 55 ఇయర్స్ ఆ టైంలో హార్ట్ అటాక్ కనుక ఉంటే వాళ్ళ పెద్దవాళ్ళకి వీళ్ళకి ఒక 10 ఇయర్స్ ముందే హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎప్పటికప్పుడు అవేర్నెస్గా సో జస్ట్ బేసిక్ టెస్ట్లు అనేవి చేయించుకుంటూ చూసుకుంటూ ఉంటే కనుక మనకి వచ్చే అవకాశం అనేది తగ్గుతుంది.